మీరు అన్నది 100% రైట్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఐడిల్నెస్, ది ఐడిల్ చాలా మంది స్టూపిడిటీ, అసలు ఏంటి ముగ్గురు వెళ్ళి కన్ఫ్యూజ్ చేయటం ఏంటి, మాకు మేము ఫైనాన్షియల్ డిస్ప్యూట్ మళ్ళీ చంపామంటే మీకు అసలు టైం లేదు, ఆలోచించడానికి కూడా టైం లేదు. నిమిషాల మీద డిసిషన్ తీసుకోవాలంటే ఎంత ఆలోచిస్తారు అసలు మీరు? అంతే కదా. ఇప్పుడు అక్కడికి ముగ్గురిని పంపించారు, ముగ్గురిని పంపించి మీ ముగ్గురు మేమే చంపాం అంటే వాళ్ళు వినేస్తారు, ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోతుంది అని ఉద్దేశం. కానీ అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అడిగేసాడు, ముగ్గురిని వేరువేరుగా అడిగాడు, వేరువేరుగా అడితే వేరువేరు చెప్పారు. అది ఇలా యాంటిసిపేట్ చేయాలి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు ఫీల్ సాడ్ ఫర్ దట్ గై హూ డైడ్. ఐ ఫీల్ ఈక్వల్లీ సాడ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అసలు వాళ్ళకి సంబంధం లేదు ఆ ఫ్యాన్స్కి, వాళ్ళు ఏదో దర్శన్ ఇంప్రెస్ చేద్దామని వాళ్ళు చేశారు. దర్శన్ ఉన్న పలుకుబడితోటి మమ్మల్ని ఏం చేయట్లే అని అనే ధైర్యంతో వాళ్ళు ఏదో కొట్టారు. అది ఆడికి ఎక్కడో తగిలి. ఎందుకు వై వుడ్ ఎనీబడి వాంట్ టు కిల్ హిమ్? దెర్ ఇస్ నో రీజన్. ఇప్పుడు వాళ్ళకేం పర్సనల్ లేదు కదా దాని మీద, అబ్సల్యూట్గా. సో ఈ 16 మంది జీవితాలు పోయినట్టే కదా. అవును, అతను అట్లీస్ట్ పోయాడు, వీళ్ళు బతికొండగా చచ్చిపోయినట్టే. ఇప్పుడైతే దర్శన్కి వి డోంట్ నో, బట్ పెద్ద శిక్ష పడి హీ కుడ్ బి ఇన్ జైల్ ఫర్ అ వైల్. అంటే నాకు ఎంతవరకు, ఆబ్వియస్లీ ఐ ఓన్లీ గో బై వాట్ ఎవర్ పోలీస్ సైడ్ సో ఫార్. ఐ థింక్ ద డిఫెన్స్ విల్ బీ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే మీరు చంపాలనే ఇంటెన్షన్తో చేయాలి. మర్డర్ అనేది మీరు చంపటానికి తీసుకున్న నిర్ణయం, ప్రీమేటెడ్ మర్డర్, ప్లాన్ ప్రకారం. ఎందుకు ప్లాన్ ప్రకారం? మీరు వాడిని అబ్డక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొట్టి ఆడ చచ్చిపోయాడు. ఓకే, అప్పుడు అది మర్డర్ చేసే ఇంటెన్షన్ ఉంటే వేరు. నువ్వు కొట్టడానికి తీసుకొచ్చాం, అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయాడు అంటే ఇట్ క్యాన్ కమ్ అండర్ కల్పబుల్ హోమిసైడ్. బట్ ఇట్స్ స్టిల్ వెరీ బిగ్ అఫెన్స్. ఇట్ ఈస్ అ బిగ్ అఫెన్స్. కానీ ఇక్కడేంటి, అప్పుడు ముందే చెప్పేశారు అనుకోండి, నేను కొట్టాను ఆడిపోయాడు, నేను చంపాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ దెన్ దే ట్రై టు హైడ్ ద బాడీ, దెన్ దే ట్రై టు మిస్లీడ్ ద ఇన్వెస్టిగేషన్. అదంతా కాన్స్పిరసీ కింద వస్తుంది. అవును, అప్పుడు కల్పబుల్ హోమిసైడ్ అనేది స్ట్రెంగ్త్ ఉండదు దానికి. కరెక్ట్. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 7-10 ఏళ్ళు యూ కెన్ గో ఇన్. అండ్ వాట్ అబౌట్ పవిత్ర సార్? సేమ్ థింగ్. నో, షీ ఈజ్ ఆల్సో ప్రెజెంట్. ఇక కొట్టినప్పుడు తను కూడా ఉంది అక్కడ. సో ఇన్స్టిగేటర్ పవిత్ర, ఎగ్జిక్యూటర్ ఏమో వీడు. ఇంకోటి ఎవరెవరైతే కొట్టారో అసలు వాళ్ళకి సంబంధమే లేదు కదా. అసలు వాళ్ళకి రేణుకి సంబంధమే లేదు అసలు ఏ విధంగా. ఈ అమ్మాయిని తనకి దర్శన్ కొన్న ఎఫ్ఐఆర్ తోటి స్టార్ట్ అయింది. అది వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళందరూ వర్కర్స్, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేశారు అంతే, నమ్మేసి. ఈ సినిమా పేరు అనుకోకుండా ఒక రోజు అంతే కదా. అంతే, బికాజ్ అనుకోకుండా ఆ క్షణం మొమెంటరీ డెసిషన్. ఇది ది గ్రావిటీ ఆఫ్ ఇట్ సార్. మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది. ఆ ముగ్గురు ఎస్పెషలీ, ఇతను దర్శన్ అట్లీస్ట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ బికాజ్ అతని గురించే పెట్టాడు అతను ట్రోల్. ఈ అమ్మాయి అఫ్ కోర్స్ ఈజ్ ఇన్వాల్వ్ బికాజ్ అమ్మాయికి డైరెక్ట్గా పెట్టాడు. పెట్టినవాడు వాడు. సేవ్ చేయడానికి వచ్చిన ఈ ముగ్గురు, వాళ్ళకి కుటుంబాలు ఉండొచ్చు, కళలు ఉండొచ్చు, ఐ డోంట్ నో వాట్ ఎవర్ దేర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్, వాళ్ళకి అనవసరంగా జీవితాలు పోయినట్టే. అది ఇప్పుడు వాళ్ళల్లో ఎవడెవడు కొట్టాడు, ఎవడ ఎక్కువ, అది కూడా ఐ మీన్ అఫ్ కోర్స్ దే విల్ బి దేర్, జ్యుడిషియల్ ఫైనల్గా ఛార్జ్లో పెడతారు. కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కో కాన్స్పిరేటర్స్ కదా బేసిక్గా. ఇప్పుడు మీకు రోడ్డు మీద గబుక్కుని ఘర్షణ జరిగింది అనుకోండి, ఎవడో మేము తోసాడు లేకపోతే ఏదో చేసాడు, దాంట్లోంచి మీకు ఒకటి డెవలప్ అయ్యి ఒక మర్డర్ జరిగింది అనుకోండి, అది వేరు. ఇది మొత్తం ప్లాన్. ఎక్కడెక్కడో ఎవడెవడో ఉండి ఆని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వీళ్ళు వచ్చి చేస్తే, మీరు ఒక్క మర్డర్ అనేది ఇంటెన్షన్ అనేది తప్పించేస్తే చాలా ప్లాన్ ప్రకారం జరిగింది కదా. అవును. సో ఈవెన్ బీటింగ్ హిమ్ ఏంటి అంత వైలెంట్గా ఆడు బోన్స్ సిరిగేటట్టు కొట్టడం కూడా ఇట్స్ కాజింగ్ గ్రీవియస్ ఇంజరీ, ఈవెన్ దట్ విల్ కమ్ అండర్ అటెంప్ట్ మర్డర్. అవును. కానీ వీళ్ళు ఏమనుకుని ఉంటారు, ఈ దెబ్బతో భయపడి నా కొడుకు మళ్ళీ రాడు అనుకుని ఉంటారు అంతే. సో లాట్స్ ఆఫ్ టైమ్స్ దట్ ఈస్ వాట్ పీపుల్ థింక్. అవును, ఒక్కటేస్తే మళ్ళీ పడి ఉంటాడని. యూనో, సో ఇది వీళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే, డెస్టినీ ఏమో ఇంకోటి ఏదో రాసింది అంతే. అంతటికీ మూలం ఏదో స్పేస్లో ఆడు పెట్టిన కామెంట్, అంతటికీ మూలం పవిత్ర ఇగ్నోర్ చేయకపోవడం. అది
ఒక చిన్న స్మైల్ ఇచ్చి పక్కన పెట్టిందంటే అయిపోయేది అసలు మొత్తం. నేనైతే అది చేసేవాడిని. యా. సో పాపం నేమ్ అండ్ ఫేమ్లోకి రావదలుచుకున్న ట్రోలర్స్కి మీ అమూల్యమైన సందేశం యా ఇస్తారని కోరుతున్నా. నేను అదే ట్రోలర్స్కి ఇప్పుడు ట్రోలర్స్ దే ఆర్ హ్యావింగ్ ఫన్. వాళ్ళు అసలు దే డోంట్ ఈవెన్ వాంట్, అంటే మేము దోమలు కుక్కలు ఆలోచిస్తాయి, మీరు చెప్తారు చెప్పండి, దోమలు ఆలోచిస్తాయి మీరు కుట్టే ముందు, అదే ఆఫీస్ వచ్చి చెప్పని కుట్టి వెళ్ళిపోతాయి అంతే. మీరు దాన్ని పట్టుకుని దోమ ఏం చేసిందో తెలుసా నన్ను కుట్టింది అంటే అరే అది ఎవరు తప్పది. సి వాళ్ళకి దర్ గెటింగ్ ఎ ఛాన్స్ అబౌట్ సెలబ్రిటీ, వాళ్ళు కూడా సెలబ్రిటీ అవ్వడానికి ఛాన్స్ అంతే. ఓడోమోస్ రాయాలా? నేను అదే ఓడోమోస్ అన్నీ కూడా ఓడోమోస్ అంటే అది దగ్గరికి రాలేవు. అప్పుడు దాన్ని మనకి ఇక్కడ ఉన్న ఈక్వల్ ఏంటంటే అసలు చూడకపోవడం, చూడదు అసలు అంతే అంతే అంతే. అదే ఓడమోస్. లేదా కామెంట్స్ డియాక్టివేట్ చేయండి. ఇక్కడ కామెంట్స్ డియాక్టివేట్ చేయొచ్చు కదా, అది ఎందుకు చేయరు? ఎవరు చేయరు, ఎందుకంటే కొంచెం మంచి. అదే చెప్తున్నా, అదే. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ సార్. బట్ యాక్చువల్లీ ఇట్స్ పెద్ద సమస్య ఇప్పుడు, చాలా కరెక్ట్ టైంలో మీరు మాట్లాడారు. అండ్ ఐ ఆనెస్ట్లీ టెల్ యూ, అది మాత్రం రాసి పెట్టుకోండి, దిస్ విల్ ఓన్లీ ఇంక్రీజ్, ఇట్ వోంట్ డిక్రీజ్. ఇట్ బికమ్ వర్స్ బికాస్ ఇప్పుడు ఏఐ టూల్స్ అన్నీ వచ్చిన తర్వాత ట్రోలింగ్కి ఒక అనదర్ రేంజ్ ఇంకో పరాకాష్ఠగా చేరుతుంది ట్రోలింగ్. సో అందరు నవ్వుకుని, ఎందుకంటే ఫైనల్గా ట్రోలింగ్ ఆల్సో రిక్వైర్స్ క్రియేటివిటీ కదా. కానీ ట్రోల్ అవుతున్న వాళ్ళు ఒకటే సంతోషపడాలి, ఏంటంటే వాళ్ళు ట్రోల్ అవుతున్నారంటే వాళ్ళు ఫేమస్ అని అర్థం. నేను అది చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు రేణుకా స్వామిని ఎవరు ట్రోల్ చేయరు కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ని ట్రోల్ చేయడం కష్టం, ఎక్కువ దొరకదు, సబ్జెక్ట్ మ్యాటర్ దొరకదు. కాంట్రవర్షియల్ పీపుల్ ఈజీ దొరుకుతుంది. అవును. ఇప్పుడు రాజమౌళి అనుకోండి, రాజమౌళి ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ సెలబ్రిటీ. రాజమౌళిని ట్రోలింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఉన్నా కూడా అసలు నాకు తెలియని కూడా తెలియదు. బికాజ్ ఈజ్ నాన్ కాంట్రవర్షియల్, అబ్సల్యూట్లీ నెవర్ మేక్ ఏ స్టేట్మెంట్, ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఈ సక్సెస్. ఇప్పుడు హైలీ సక్సెస్ఫుల్ సందీప్ అంగన్ ట్రోల్ చేస్తారు, యానిమల్ కూడా బాగా ట్రోల్ చేస్తారు, సందీప్ అంగన్ బాగా ట్రోల్ చేస్తారు. మన పేరేంటి, మన వాట్స్ హిస్ నేమ్, కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీని ట్రోల్ చేస్తారు. అది చెప్తున్నా. సో అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సక్సెస్, ఇట్స్ అబౌట్ మీ పర్సనాలిటీ. అదే ఇప్పుడు రాజమౌళి అన్ని పొలిటికల్లీ కరెక్ట్, యూ విల్ నెవర్ మేక్ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఇస్ అగెయిన్స్ ఫర్ దిస్ అండ్ దట్, ఒక స్టాండ్ తీసుకోడు కాబట్టి మీకు ట్రోలింగ్ మటీరియల్ దొరకదు. కానీ ట్రోలర్స్కి సెలబ్రిటీస్ కావాలి. సెలబ్రిటీస్ లేకపోతే అంటే దేర్ ఫుడ్ ఈజ్ సెలబ్రిటీస్. అది పొలిటికల్ అవ్వచ్చు, ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో